పిడుగురాళ్ల వాడరేవు హైవే నిర్మాణ పనులు పూర్తి కాకుండానే అలాగే చీరాల ఈపురపాలెం 16వ జాతీయ రహదారి వద్ద రైల్వే ట్రాక్పై బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండగానే పర్చూరు వద్ద గల ఉప్పుటూరు టోల్ ప్లాజా నందు వాహనదారుల నుంచి టోల్గేట్ సుంకం ప్రారంభించి ప్రజల నెత్తిన భారం పెట్టారు. ఈ నేపథ్యంలో వాహనదారులు, పర్చూరు పరిసర ప్రాంత ప్రజలు టోల్గేట్ బాధలకు విస్మయం చెందుతున్నారు. ఉప్పుటూరు బ్రిడ్జ్ వద్ద రహదారి మరియు కల్వర్ట్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వన్ వే రహదారి అమల్లో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టిపట్టినట్లు ఉంటూ టోల్గేట్ బాధలు విపరీత ధోరణికి నాంది పలికింది. సంబంధిత అధికారులు వెంటనే టోల్ ప్లాజా బాధలు ఆపాలని, నిర్మాణ దశలో ఉన్న పనులను పూర్తి చేయాలని పర్చూరు పరిసర ప్రాంత ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ఈ పర్చూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించినటువంటి జాతీయ రహదారి అయినటువంటి వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఉప్పుటూరు దగ్గర టోల్ ప్లాజా నిర్మించడం జరిగింది. ఈ గవర్నమెంట్లో నిర్మించిన తర్వాత ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఈ రోడ్డులో టోల్ ప్లాజా పెట్టి వసూలు చేయడం జరుగుతుంది. రహదారులు కంప్లీట్ చేయకుండానే, రోడ్డు మార్గం కూడా కంప్లీట్ కాకుండా, డైవర్షన్స్ కూడా కంప్లీట్ కాకుండా, బ్రిడ్జీలు కంప్లీట్ కాకుండానే టోల్ గేట్ వసూలు చేయడం అనేది చాలా ఇబ్బందితో కూడిన పని. అందులో ఇక్కడ ఉన్నటువంటి అంతా రైతాంగము. ఈ రైతాంగం ఏదైనా పనుల మీద వెళ్లాలన్నా, ఏదైనా కారు వేసుకుని చీరాలు వెళ్లాలన్నా కూడా టోల్ ప్లాజా వసూలు చేస్తున్నారు. అందువల్ల ఈ రోడ్డులో మొత్తం కంప్లీట్ చేసి టోల్ ప్లాజా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఉంటారు చీరాల, పర్చూరు, లేకపోతే ఇట్లా లోకల్ ఏరియా వాళ్ళకు కనీసం పాసులు సదుపాయాన్ని కూడా కల్పించడానికి ఏమి కావాలని కూడా అక్కడ సమాచారం ఇవ్వటం లేదు. వాళ్ళు టోల్ ప్లాజా మాత్రం వసూలు చేయటం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. దాని మీద గౌరవనీయులు కలెక్టర్ గారు ఒక నిర్ణయించి రైతులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, వాహనదారులందరికీ కూడా న్యాయం చేస్తారని నా విన్నపం. అండి, నా పేరు గడ్డిపాటి శ్రీనివాసరావు, పర్చూరు. నేను రోటరీలో అసిస్టెంట్ గవర్నర్గా చేశాను. ఆంజనేయస్వామి దేవస్థానంలో సెక్రటరీగా ఉన్నాను. ప్రస్తుతం మా ఊరు పర్చూరుకి 167A జాతీయ రహదారి రావడం చాలా అదృష్టంగా భావించాము. కాంట్రాక్టర్లు కూడా పని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రైతులు చాలా ఫాస్ట్గా వర్కులు చేసి 90% వర్కుల్ని పూర్తి చేశారు అనుకున్న టయానికి. కానీ 10% పనులు అక్కడక్కడ అస్తవ్యస్తంగా వదిలేసి ఇప్పుడు టోల్ గేట్ని స్టార్ట్ చేశారు. దీన్ని పూర్తిగా మేము అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అసలు ఎక్కడ పెట్టినా కూడా ఈ వన్ వేలు, ఈ డివైడర్లు అనేది అస్తవ్యస్తంగా ఉండటం వల్ల హైవేని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అదికాక అసలు నిత్యం కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ వన్ వే వస్తుందో, ఎక్కడ డైవర్షన్ వస్తుందో ఎవరికి ఇంత మట్టికి అవగాహన లేదు. అదికాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర అసలు డిజైన్స్ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇటు పోవాలి, ఇటు పోవాలి అనేది అసలు నిత్యం ప్రయాణించే వాళ్ళకి మాకే అర్థం కావట్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటారు. అక్కడ ఈపురపాలెం దగ్గర రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జి ఇంకా పూర్తిగా లేదు. అలాగే ఇటు చిల్లూరుపేట M16 హైవే వద్ద బ్రిడ్జి పూర్తిగా లేదు. మధ్యలో కూడా చాలా చోట్ల ఈ వన్ వేలు, డివైడర్ల వల్ల అసలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయినా కూడా ఇంత తొందరగా అప్పుడే ఈ టోల్ గేట్లు పెట్టేసి 3 రోజుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. ఈ టోల్ అనేది
మాకు అసలు అవగాహన లేదు. ఇక్కడ మేము మా పర్చూరు పక్కన 5 కిలోమీటర్లోనే టోల్ గేట్ పెట్టారు. మేము చుట్టుపక్కల అన్ని విలేజెస్కి డైలీ వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఈ టోల్ వసూలు వల్ల ఇక్కడ నిత్యం మేము ప్రయాణించే వాళ్ళకి పాసులు ఇస్తారా లేకపోతే ఫ్రీగా ఇస్తారా అనేది అవగాహన లేకుండా అక్కడ అడిగితే చెప్పే ఆఫీసర్లు కూడా లేరు. టోల్ గేట్ దగ్గర నిత్యం ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆఫీసర్లతో గొడవలు పెట్టుకొని మేము హైవేని మేము ఏం ఎంజాయ్ చేసామని చెప్పి హైవేని మీరు టోల్ వసూలు చేస్తారని చెప్పి నిత్యం కూడా ఆఫీసర్లతో గొడవలు పడుతున్నారు. ఈ గొడవలు జరగకుండా ఈ జాతీయ రహదారి హైవే ఆఫీసర్లు మెయిన్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సమస్యను మీరు వెంటనే పరిష్కరించి నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు పాసులు మరి నెలకి 320 రూపాయలు అన్నారు. ఆ 320 రూపాయలైనా చాలా ఖరీదు కలదే ఇక్కడ రోజు ప్రయాణించే వాళ్ళకి కానీ రైతులకు కానీ. అందువల్ల ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల రేడియస్లో పూర్తిగా ఉచితంగా ప్రయాణించేటట్లుగా మీరు కనుక ఈ సదుపాయం కనుక మాకు కలిగిస్తే మేము మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాము. కానీ ఇప్పుడే మాత్రం మీరు రోడ్లు మాత్రం కంప్లీట్ చేయకుండా ఈ టోల్ గేట్ వసూలు చేయడం అనేది చాలా ఇబ్బందికరం. దాన్ని మీరు సామరస్యంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.